హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ కాటేరమ్మ టెంపుల్ గురించి మనం సలార్ మూవీలో కూడా చూడొచ్చు. అండ్ ఇంకేంటి అంటే ఇక్కడ నాకు చాలా సర్ప్రైజ్ థింగ్స్ కనిపించాయి, అవి మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే లాక్ సిస్టమ్. మన మీద ఎవరికైనా శత్రుత్వం ఉంది అంటే అది లాక్ వేస్తే పోతుందని ఒక నమ్మకం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 9 వారాలు 9 టెంకాయలు రెడ్ క్లాత్లో చుట్టేసి కడుతున్నారు, అదొకటి, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాల్ మీద మనం ఏమైనా ఒక కోరిక అనుకొని దానికి వాల్ మీద కాయిన్ స్టిక్ చేస్తే అది అంటుకుంటుంది, ఇన్ కేస్ మన కోరిక జెన్యూన్ అయితే. అదొక నమ్మకం. నేను ట్రై చేశాను, నేను 3 times ట్రై చేశాను. ఫస్ట్ టైం అయితే నా గురించి కోరుకున్నాను, అది అనలేదన్నమాట. నెక్స్ట్ నా ఫ్యామిలీ గురించి, నా గురించి కాకుండా కోరుకున్నాను ఫ్యామిలీ గురించి. సో అప్పుడైతే స్టిక్ అయింది. సో అదొక పాయింట్. అండ్ ఇంకొకటి అయితే అక్కడ లైక్ ఎలా అంటే మన చేతి కట్టుకున్న బ్యాంగిల్స్ని తగిలిచున్నారు, లైక్ ముక్కుబడిలాగా కట్టి ఉన్నారు. ఇంకా కొంతమంది చీటీలు రాసి ఉన్నారు, అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి రాసి ఉన్నారు. అవి నేను కొన్ని చదివాను, చాలా బాగా అనిపించాయి. అండ్ కొంతమంది ఫొటోస్ని అక్కడ పేస్ట్ చేసి ఉన్నారు, లైక్ మేబీ వాళ్ళు తప్పిపోయి ఉంటారో సంథింగ్, ఏమో తెలియదు, బట్ ఫొటోస్ని తగిలించి ఉన్నారు. అండ్ కొంతమంది అయితే ఫ్యామిలీ ఇష్యూస్ని చీటీస్లో రాసి పెట్టి ఉన్నారు. అండ్ కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని మెడిసిన్ని అక్కడ కట్టి ఉన్నారు. సో ఇలాగ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అక్కడ ఫుడ్ కూడా మనకి ఆఫ్టర్నూన్ పెడతారు. అండ్ బస్సెస్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట వెళ్ళడానికి. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఓకే, బట్ ఇంకొంచెం రోడ్స్ డెవలప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఓకే అనమాట. ఇది అన్నమాట ఈరోజు నా యొక్క జర్నీ. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది.